నయీం కేసు విచారణ మళ్లీ ఊపందుకుంది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు బయటకొచ్చాయి. వాటి ప్రకారం శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ సహా 5 పోలీసు అధికారులకు డాన్తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మరిప్పుడు సిట్ ఎలా ముందుకెళ్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. నయీం కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది సిట్. ఈ స్టేట్మెంట్లో 2 కీలక నేతలు 5 పోలీసు అధికారుల పేర్లు బయటపడ్డాయి. శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ బంధువు రవీందర్ ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. భువనగిరి బొమ్మాయిపల్లిలోని 10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విద్యాసాగర్ ఆదేశాల మేరకు తన పేరున జరిగినట్లు రవీందర్ తన స్టేట్మెంట్లో వివరించారు. అలాగే నేతి విద్యాసాగర్ ఇంట్లో పని మనిషి నాగయ్య పేరున 1 ఎకరా భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు తేలింది. ఇక చింతల వెంకటేశ్వర రెడ్డి పేరు కూడా వాంగ్మూలంలో పేర్కొన్నారు. వెంకటేశ్వర రెడ్డి స్నేహితుడు మధుకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో భువనగిరి ఏరియాలో 10 ఎకరాల భూమి సేల్ డీల్ జరిగినట్లు స్పష్టమైంది. నేతల పేర్లతో పాటు పలువురు పోలీసు అధికారుల పేర్లు స్టేట్మెంట్లో ప్రస్తావించారు సాక్షులు. అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, డీఎస్పీ సాయి మనోహర్, ఇన్స్పెక్టర్ మస్తాన్ అలీ, గండికోట వెంకటయ్య, ఎస్ఐ రాజగోపాల్ పేర్లు సాక్షుల స్టేట్మెంట్లో ఉన్నాయి. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు తమ పేర్ల మీద భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అందులో వివరించారు సాక్షులు. సిట్ విచారణలో ఇంతవరకు నయీం అతని అనుచరుల పేర్లే బయటకు వెల్లడయ్యాయి. అయితే ఇప్పుడు నేతలు పోలీసు అధికారుల పేర్లు బయటకు రావడం ఆసక్తిగా మారింది. మరి సిట్ అధికారులు ఇప్పుడు ఎలా ముందుకెళతారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాంగ్మూలాల్లో వచ్చిన నేతలు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేస్తారా లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూస్తారా అన్నది చూడాలి.